పథకాలకు బ్రేక్ పడిందా లేదంటే ఆ పథకాలకి ఇక షాక్ ఇవ్వబోతుందా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం? ఒక ఆరోగ్యశ్రీ విషయంలో కానీ లేదంటే తల్లికి వందనం విషయంలో కానీ ఇంకా అయోమయం ఆ కన్ఫ్యూజన్ అయితే అలాగే ఉంది. క్లారిటీ అయితే ఇవ్వట్లేదు ఎవరికి వాళ్ళు. ఒక పక్క నారా లోకేష్ గారు దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఇస్తారనుకుంటే ఇస్తామని చెప్తున్నారు తప్ప ఎప్పుడు ఇస్తాం, ఈ ఏడాదికి సాధ్యం కాదు తల్లికి వందనం అనేది ఆయన ఇచ్చేసిన క్లారిటీ. కానీ అసలు ఇస్తారా లేదనేది అయితే కంటిన్యూ అవుతుందా లేదా, ఒకేసారి ఈ ఏడాది కాకపోతే నెక్స్ట్ 2 ఏళ్ళది కలిపి ఒకసారి ఇస్తామా, ఇటువంటి క్లారిటీ అయితే ఏమీ లేదు. వీటిని ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం మాత్రం ఏదో ఒక విడుదల రజనీ గారి ఒక స్టేట్మెంట్తోనో ప్రెస్ మీట్తోనే సరిపోయింది. కానీ అంతకు మించి పోరాడాల్సిన ప్రతిపక్షం కూడా ఇంకా దీన్ని ఒక హనీమూన్ పీరియడ్ లాగే చూస్తుందా? నిజంగా హనీమూన్ పీరియడ్లా చూస్తే ఈ లోపల కొన్ని పథకాలు కనుమరుగైపోతాయా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా మౌనంగా ఉందని అనుకోవాలా ప్రతిపక్షం? జగన్మోహన్ రెడ్డి గారు వీటి విషయంలో ప్రశ్నించవచ్చు, మాట్లాడచ్చు. ఆయన పథకాలనే కాదు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కొనసాగుతున్న ఆరోగ్యశ్రీ ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి అనేది ఒక ఏమయ్యం. ఎందుకు సైలెన్స్? ఇప్పుడే ఎందుకు తొందరపడతాం? ఎందుకు తొందరపడకు సుందరవాదన అంటారు రేపు. కానీ లోపల జరగాల్సిన ద్వారా జరిగిపోతే నిర్ణయం తీసుకున్నాక కదా మాట్లాడాల్సింది. నిర్ణయం తీసుకోవద్దని చేస్తే కనుక మేము చెప్పామా అంటారు, అంతే కదా. ఇప్పుడు ఏమంటున్నారు, 100 రోజుల పాలన అని ఒక రిలీజ్ చేయబోతారట. మనకి 50వ రోజు 100వ రోజు అని ఇదివరకు మాకు చిన్నప్పుడు సినిమా హిట్ అంటే 50 days, సూపర్ హిట్ అంటే 100 days. అట్లాగే ఇప్పుడు మొన్న 50 రోజులు సూపర్ హిట్ అని పెట్టారు, 50 రోజులకే సూపర్ హిట్ పెట్టారు. ఇప్పుడు 100 రోజులకి బంపర్ హిట్ అని పెట్టబోతున్నాడు. ఆ టైంకి అన్న క్యాంటీను, బస్సు, 4000 పెన్షన్ చూసారా, పాలన అద్భుతంగా ఉందని చెప్పడానికి చేయబోతున్నారు. ఆ టైంకి దీని మీద విధానపరమైన నిర్ణయం తీసుకుంటారట. ఇంకా తీసుకోవాలి ఆరోగ్యశ్రీ మీద. ఇప్పుడు దాంట్లో వాళ్ళు చెప్తున్న లెక్క ఏంటి, ఇన్సూరెన్స్కి అంటే ఇన్సూరెన్స్ సంస్థల్ని పిలిచారట. నిన్ననే మనం డిబేట్ చేసుకున్నాం దాని మీద ఎట్లాగా ఉంటుంది అన్నట్టు. మంచిదే ఇన్సూరెన్స్ సంస్థలే, కానీ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్సూరెన్స్ అనేటువంటిది మధ్య తరగతికి వెయ్యాలి. ఈవెన్ ఈ విధానాన్ని మనమే సజెస్ట్ చేసాం ఇంతకుముందు కూడా. అయితే అది ప్రభుత్వం భరించాలా, అన్నిటికీ పెట్టుకోవాలి వాళ్ళు. ఎట్లా ఉండాలంటే ఇన్సూరెన్స్ కంపెనీలు హాస్పిటళ్ళకి మధ్యన ప్రభుత్వం అనుసంధానకర్తగా ఉండాలి. డైరెక్ట్గా వాళ్ళకు వదిలేయకూడదు. వదిలేస్తే ప్రమాదం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రజల తరపున డబ్బులు ప్రభుత్వం కట్టేసేసి ఇన్సూరెన్స్ కంపెనీలకు ఆ డబ్బులు ఇచ్చేస్తుంది. మంచి కాన్సెప్ట్. అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేయాలి. కానీ ఇక్కడ ఎలా, అసలు ఏంటి ఫార్ములా? మంచి విధాన నిర్ణయమే చేయగలిగితే. నిన్ననే మనం చెప్పుకున్నాం, నేనే చెప్పా ఇట్లా చేస్తే బాగుంటుంది ఇన్సూరెన్స్ సిస్టమ్ అని. అయితే అది మధ్యతరగతి ఉపయోగపడుతుంది. పేదలకి వాళ్ళ జేబులో నుంచి పెట్టకుండా చేస్తే బాగానే ఉంటుంది. ఇంకోటి, ఇన్సూరెన్స్ కంపెనీలు ఎట్లా ఒప్పుకోవాలంటే కంప్లీట్ 100% ఫ్రీ ఉండాలి. అంటే ఏ రోగం వచ్చినా అనేటట్టు ఉండాలి. ఇన్సూరెన్స్ కంపెనీలు కొన్ని జబ్బులకే పెడతాయి, అన్ని జబ్బులకి పెట్టదు. రెండోది ఏజ్ లిమిట్ ఉంటుంది. 50 ఏళ్ళు దాటాక వాళ్ళు ఇవ్వరు పాలసీలు. ఇంకోటి, షుగర్ ఉంటే కుదరదు అంటారు, బీపీలు ఉంటే కుదరదు అంటారు, గుండె నొప్పి ఉంటే తీసుకొని అంటారు. మరి అవి ఎట్లా? అది విధాన నిర్ణయం ప్రకటించాక కానీ మనకి తెలియదు. అంటే ప్రభుత్వం దానికి సెపరేట్గా గ్రూప్ ఇన్సూరెన్స్లో ప్రత్యేక ఇన్సూరెన్స్ కంపెనీ మాట్లాడి అన్న చేస్తుందేమో, ఇబ్బంది లేకుండా. అది చేస్తే మంచిదే అంటున్నా. అది చేసి ఏ జబ్బు వచ్చినా, ఇప్పుడు ఇవాళ ఉందండి, పేదవాడు ఏ ప్రాబ్లం వచ్చినా పరిగెత్తుకెళ్ళి హాస్పిటల్కి వెళ్తున్నాడు, ఆ కార్డు ఇస్తున్నాడు, అయిపోతుంది, పరిష్కారం అయిపోతుంది. ఇప్పటికే ఈ మధ్యనే తలెత్తిన సమస్య ఏంటంటే ఈ 2 నెలల నుంచి కూడా, అమ్మ మీకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది కానీ ఆరోగ్యశ్రీ డబ్బులు మాకు ఇవ్వట్లేదు, హాస్పిటల్కి ఇవ్వట్లేదు గవర్నమెంట్. ఇంతకుముందు జగన్ టైంలోనే బాకీ అనుకుంటే ఇప్పుడు వీళ్ళు ఇవ్వట్లేదు, కాబట్టి ముందు మీరు ఫీజు కడితే మేము చేస్తాం ట్రీట్మెంట్, ఆ డబ్బులు వస్తే మీకు వెనక్కి ఇస్తామని చెప్తున్నారు హాస్పిటల్స్. కాబట్టి ఇక్కడే ఒక భారం అనుకుంటే శాంతం ఆగిపోకూడదు. దీనికి ఇన్సూరెన్స్ కంపెనీలతో పెడితే మంచిదే. ఇప్పుడు 5 10 కంపెనీలతో పెట్టారట, మంచి ఆలోచన. వాళ్ళకి మీరు ఇచ్చే డబ్బులు వాళ్ళలో ఒక్కళ్ళనే ఎంపిక చేసుకోండి. ఎంతమంది ఉంటే అంతమందికి ఏ ట్రీట్మెంట్ అయితే ఆ ట్రీట్మెంట్ ఇవ్వండి. ఇక్కడే అసలు సమస్య ఏంటంటే, అసలు కన్ఫ్యూజన్ ఉంది. ఇవాళ హాస్పిటల్కి ఫ్రీగా ఏమి ఇవ్వట్లే, మనం పాత రేట్ల ప్రకారమే ఇస్తున్నాం కదా. వాళ్ళే పెంచమనే కదా గొడవ. వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీల లెక్క అయితే ఇప్పటి రేట్ ప్రకారమే ఇవ్వాలి. అప్పుడు డబ్బులు భారం అవుతుంది కానీ తగ్గదుగా. అంటే ఇన్సూరెన్స్ కంపెనీలు పెట్టుకుంటాయి కదా. ఎట్లా పెట్టుకుంటే? ఇన్సూరెన్స్ కంపెనీలు ఎందుకు పెట్టుకుంటాయి? అంటే బీమా చేయించేస్తే రేపు పొద్దున డిసీజ్ వస్తే ఇంక కంపెనీల దగ్గర భారం, ఇంక ప్రభుత్వం మీద భారం ఏముంటుంది? ఫైనాన్స్ ఎందుకు పెట్టుకుంటుంది అంటున్నా. మీరు డబ్బులు కడితే
అవును, అదే ఇప్పుడు ఆరోగ్యశ్రీ ప్లేస్లో ఆరోగ్య బీమా అని ఒక కార్డు ఇచ్చేసారనుకోండి, ఇప్పుడు నా పేరు మీద ఇన్సూరెన్స్ చేయించేసి ఒక కార్డు ఇచ్చేస్తే ఇంకా ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది అంటున్నాను నేను అంటుంది అదే. అప్పుడు నీ బాధ్యత లేకపోతే కనుక వాడు బాధ్యత తీసుకోడు అంటున్నా. ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిందే తప్పించి వాడు బాధ్యత తీసుకోడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను, మా అమ్మకి నేను డబ్బులు కట్టా, కరెక్ట్గా ప్రాబ్లం వచ్చిన తర్వాత అది వర్తించదు అన్నాడు. అంతకుముందు ఆవిడకి ఆ సమస్య ఉందని నేను చెప్పాను నా దగ్గరకు వచ్చినోడికి, అయినా పర్లేదు 25,000 కట్టమన్నాడు, కట్టేశా. కట్టిన తర్వాత హాస్పిటల్లో చేరాక అది లేదన్నాడు. నేనైతే ఫీజు కట్టగలిగాను కాబట్టి బాగానే ఉంది, లేకపోతే ఏం చేయాలి, చేతులు ఎత్తేస్తే. అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ఏ డిసీజులు అయితే ఉన్నాయో దాన్నే ఈ బీమాలో కూడా పెట్టి అదే డిసీజులకు బీమా వర్తింపజేసేలా ప్రభుత్వం చేయాలి సహా. అవును అవును, అసలు లాజిక్ అక్కడ ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీలు అబౌవ్ 50s అబౌవ్ 60s పట్టించుకోవు. అవి పట్టించుకోకపోతే వాళ్ళ జీవితాలు తెల్లారిపోతాయి. వాళ్ళ ఆరోగ్యశ్రీ కారణంగా అత్యధికంగా లాభపడుతున్నటువంటి వాళ్ళు వృద్ధులు. జగన్ వచ్చాక వృద్ధుల జీవితాల్లో 2 రకాలు, వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయడం, ఇళ్ళ దగ్గరికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం, అట్లాగే ఆరోగ్యశ్రీలో వాళ్ళకి ట్రీట్మెంట్లు ఉండటం. ఇది జగన్ వచ్చారు కదా, అంతకుముందు రాజశేఖర రెడ్డి అప్పటి నుంచి కూడా ఉంది. ఆరోగ్యశ్రీ తీసేసి ఆయుష్మాన్ భారత్ కార్డులు అలాగే ఆరోగ్య బీమా పేరుతో పబ్బం గడిపేయాలని అన్న ప్రభుత్వ ఆలోచన ఉందా? నిన్న పెమ్మసాని చేసిన వ్యాఖ్యలు కూడా వెనక అదే కారణమా? దాంట్లోనే కనబడుతోంది. దాని తర్వాతనే ఇప్పుడు ఈ మీటింగ్ కానీ ఇవన్నీ కూడా ఫైనల్గా ఇప్పటికిప్పుడు మనం ఒక కంక్లూజన్కి రాలేం. కానీ కనబడుతున్నదైతే మాత్రం ఆరోగ్యశ్రీ పక్కకు వెళ్ళిపోబోతోంది, దాని రూట్ మారిపోతుంది, ప్రభుత్వం ఆ బాధ్యత నుంచి దూరం కాబోతోంది అన్నటువంటి సంకేతం అయితే వాళ్ళ పత్రికల ద్వారా వస్తున్నది. బీమా వైపుకి తీసుకెళ్ళిపోయి అన్నటువంటి దాని విధి విధానాలు కనుక చేయదలుచుకుంటే నేను చెప్పినట్టు ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ మీకు ఇవాళ ఈ ప్రైవేట్ హాస్పిటళ్ళకి గవర్నమెంట్ డబ్బులు ఇస్తోంది కదా, ఇవ్వాల్సి వస్తుంది కదా, ఈ బాకీ లేదంత రూపాయి కూడా ఇందులో వృధా లేదు. రూపాయి కూడా వృధా లేదు కదా. ఎంతమందికి ట్రీట్మెంట్ చేస్తే అంతే ఇస్తున్నారు అంతే. అవును, ఇన్సూరెన్స్ వాడు అట్లా ఎందుకు చేస్తాడంటున్నా నేను. ఇన్సూరెన్స్ వాడు ఏంటి లాభం చూసుకుంటాడు కదా. ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఇప్పుడు నేను ఉన్నాను దాదాపుగా నాకు తెలిసి నేను 2009 నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా. 2009 ఇది 24 ఇన్సూరెన్స్ పాలసీలు అప్పటి నుంచి కడుతున్నా నేను. హెల్త్ ఇన్సూరెన్స్ అయితే నేను 4-5 ఏళ్ళ నుంచి కడుతున్నా. ఎందుకంటే 15,000 25,000 రూపాయలు ఉంటే ఆ రోజుల్లో నేను కట్టగలిగే స్తోమతున్నోని కాదు. ఈ 15,000-20,000 రూపాయలు కడుతున్నా. ఈ 5-10 ఏళ్ళ నుంచి కడుతున్నా, 5 ఏళ్ళ నుంచో 7 ఏళ్ళ నుంచో కడుతున్నా నేను హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్. ఎప్పుడు నేను ఇంతవరకు వాడలా. నేను నాకు నా కుటుంబానికి కడుతున్నా హెల్త్ ఇన్సూరెన్స్. నేను ఈ రోజు వరకు ఒక్కసారి కూడా వాడలేదు. ఆ డబ్బులు ఆడికి మిగిలిపోయినాయి కదా. ఇట్లా నాలాగా కట్టేటటువంటి 1,00,000 మంది దగ్గర తీసుకునేవాడు 5,000 మందికి ఆ డబ్బులు ఇస్తున్నాడు. అంతే కదా. అంతే. ఇన్సూరెన్స్ కంపెనీ లాభాల్లో ఎందుకు ఉంటున్నాయి? దానివల్లే కదా. ఇన్సూరెన్స్ కంపెనీ ఏది నష్టంలో ఉంది? లాభాల్లోనే ఉంది కదా. ఎందుకని 1,00,000 మంది దగ్గర తీసుకుని వాడు 5,000 మందికి ఇస్తున్నాడు. ఈ 95,000 మందిలో 10,000 మందికి ఆడు చివరి నిమిషంలో నిరాకరిస్తాడు, నీది వర్తించదే. ఓ 15,000 మందిని ఒక సగం ఇవ్వడం ఏదో చేస్తాడు. 5,000 మందికి నికరంగా చేస్తాడు వాడు. అంటే టోటల్గా వాడు 25% చేస్తాడు, మిగతా 75 వాడి దగ్గర మిగులుతున్నది. కాబట్టి ప్రభుత్వం దగ్గర ఇప్పుడు 100కి ఇంకో 1కి వರ್ತదే కానీ తగ్గుతుందా? ఇవాళ అందులో 10 పైసలు కూడా బీరు పోవట్లా. ఇంకా వాళ్ళని ఏడిపిస్తున్నాం కానీ మన హాస్పిటల్ వాళ్ళని పాత రేట్లలో ఈ లెక్కనైతే కనుక చాలా ఖర్చు అవుతుంది. ఇన్సూరెన్స్ వాడికి నువ్వు ఇప్పుడు 1,000 కోట్ల రూపాయలు నీకు ఖర్చు అవుతుంది, 1,500 కోట్ల రూపాయలు లెక్కేసుకోవాలి. కానీ నాకు మొన్ననే ఒక మిత్రుడు చెప్పాడు, మొన్న నేను వీడియో కూడా చేశాను. ఇట్లాగ అనుకుంటున్నారంటే టోటల్గా ఆయుష్మాన్ భారత్ నుంచి 300 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఒక 700 కోట్లు భరిస్తే దాంతో సర్దుకోండి అని హాస్పిటల్కి జబ్బోతున్నారంట. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇది చూస్తే నాకు అదే అర్థమైంది. అంటే వీళ్ళు ఏదో మేము 3,000 కోట్లు ఏదో భరించాం ఇప్పటి వరకు నిన్న రజనీ గారు చెప్పారు. అవును, భరించారు. దాంట్లో 1,600 కోట్లు పెండింగ్ పడింది. ఆ బిల్లులు చెల్లించకపోవడం ఇవన్నీ ఒక రకంగా ఆరోగ్యశ్రీ ఇప్పుడు కొత్తగా ఉన్నది ఏం కాదు, రాజశేఖర రెడ్డి టైం నుంచి ఉంది. మధ్యలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీని కూడా పెట్టారు, బాబు గారు కూడా ఇచ్చారు, తర్వాత మొన్నటి వరకు ఈయన ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా అంత మోయలేని భారం రావడానికి కారణం ఏంటి? ఇక్కడ ఒకటేంటంటే సంక్షేమ పథకాలు ఏవైతే రోడ్లు వేయాలన్నా ఇతరత్ర పింఛన్లు పెంచడం ఇవన్నీ కూడా బోల్డ్ అంత ఖర్చు అవసరం. ఇక్కడ ఒకటేంటంటే చంద్రబాబు గారిది ఎప్పుడూ కూడా ఆయన గతానికి ఇప్పటికీ మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేసినా సరే సంక్షేమ పథకాలంటే రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి.
రేషన్ అన్నటువంటిది మొట్టమొదటి పెట్టింది ఎన్టీఆర్, ఫస్ట్ సంక్షేమం. ఆ రోజున ఓకే, పెన్షన్ కూడా అప్పుడే 30 రూపాయలు, 2 రూపాయలకి కానీ అందరికి ఇచ్చేవాళ్ళు కాదే. రేషన్ కూడా ఆ రోజున కార్డులు ఎంతమందికి ఉండే? అవును, అది ఎప్పుడు ఎన్టీ రామారావు గారు బతికుంది 83 అప్పుడు. అంతే. నేను అప్పుడు పుట్టున్నాను కదా, నాకు తెలిసి నేను 10వ ఏడు నుంచి రేషన్ కార్డుకి ప్రతి ఏడాది కమ్యూనిస్టులు వచ్చి వీళ్ళ దగ్గర అనౌన్స్ చేసి వెళ్ళేవాళ్ళు, టమ్కేసి రేషన్ కార్డులు ఇస్తున్నారు, మీరు వెళ్ళి తోకచొక్క స్టాంప్ పెట్టి అప్లికేషన్ పెట్టుకోండి. మా ఇంట్లో పెద్ద మగాడిని నేను, నానేం ఎప్పుడు క్యాంపులు తిరుగుతుంటారు కాబట్టి నేను వెళ్ళడం, ఆడికి వెళ్ళి ఒక 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి అక్కడ ఒక కూర్చుని ఉంటారు కదా, వాళ్ళతో రాయించి అప్లికేషన్ బుక్ చేసి స్టాంప్ చేసి అక్కడ ఒక హుండీ పెట్టి ఉంటుంది, దాంట్లో వేయడం. నా చిన్నప్పటి నుంచి ఎత్తనే ఉన్నా. నా డిగ్రీ అయిపోయాక ఈనాడులోకి వచ్చినప్పుడు వచ్చింది నాకు రేషన్ కార్డు. అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది అది? అట్ట వచ్చేది కాదు. ఇంకోటి ఆ రోజున ఇంకోటి ఏంటంటే బియ్యం కూడా 3.5 రూపాయల బియ్యం ఉన్నప్పుడు ఆయన 2 రూపాయలు ఇచ్చాడు. 3.5 ఉన్నప్పుడు, ఇవాళకి మళ్ళీ కాదు. ఇప్పుడైతే మనకి ఎంత ఉంది, 50 రూపాయల బియ్యం ఉన్న టైంలో రూపాయి కిలో బియ్యం ఇస్తున్నారు. ఇది గ్రేటా అది గ్రేటా అంటే ఆ రోజుల్లో అదే గ్రేట్ అనుకుందాం. అంతే. అవును. సంక్షేమం పరంగా విద్య వైద్యం అండి, ఈ 2 రాజశేఖర రెడ్డి దేవుడు అంతే. అంతే. ఆయనే చేయకపోతే ఈ రాష్ట్రంలో అంతకు ముందుకు మళ్ళీ చచ్చేవాడు చేస్తాడు, బతుకున్నాడు అంటే అదేదో అంటారు కదా, ఆటవిక రాజ్యం, బలం ఉన్నోడు బతుకుతాడు అంతే, తట్టుకోగలిగినోడు బతుకుతాడు. మిగతా వాడు ఏంటి, గతి లేక ధనికుల దగ్గర తల తాకట్టు పెట్టుకోవాలి, అప్పులు చేయాలి, ఆస్తులు అమ్ముకోవాలి, బానిసత్వం చేయాలి. ఆ స్టేజ్ నుంచి ఒక ఆత్మగౌరవం వచ్చింది ఆ రెండింటి వల్ల. ఎందుకంటే ప్రతి ఒక్కడు మధ్యతరగతి అయినా పేదోడికైనా అతిపెద్ద సమస్య విద్యా వైద్యం. విదేశాల్లో ఆ 2 ప్రభుత్వాలు భరిస్తాయి, మన దేశంలో లేదు అది. అది రాజశేఖర రెడ్డి తెచ్చిపెట్టాడు. ఇప్పుడు దాన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తే ఎవరు ఏం చేయలేము. తల్లికి వందనం బ్రేకా లేదంటే కంప్లీట్ షాక్ ఇచ్చినట్టు ఆ పథకానికి ఇస్తారు. నేను అనుకోవడం ఏమంటున్నా అంటే ప్రతి ఏడాది 45,000 కోట్లు అయినాయి. ఒక ఏడాది ఆగిపోతే ఈ పథకాలను 45,000 కోట్లు మిగులుతాయి. ముందు కొంత రోడ్లు వేయడానికి ఇది వేస్తున్నారు, ఇప్పుడు గుంటలు పొడ్చడం ఇట్లాంటి అట్లాగా. తర్వాత ఒకేసారి ఇచ్చేసి ఫస్ట్ ఏడాది అన్ని ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని ఓడించారు కదా, రొటీన్ అయిపోయింది జనానికి. 2వ ఏడాది, ఫస్ట్ ఏడాది 1,500,000 ఉద్యోగాలు ఇచ్చాడు కాబట్టి తర్వాత ఉద్యోగాలు అయ్యి జగన్మోహన్ రెడ్డి మోసం అన్నటువంటి మాటనే నమ్మారు. వీళ్ళేంటి దశల వారీగా ఈ ఏడాది ఒక పథకం, వచ్చే ఏడాది ఒకటి, ఇప్పుడు ఈ ఏడాది 3 పింఛన్ 1000 రూపాయలు పెంచారు, తర్వాత బస్సు ఫ్రీ, అన్న క్యాంటీన్ ఫ్రీ, అట్లా చేసుకొద్దామని చూస్తున్నట్టు అనిపిస్తుంది. అది సక్సెస్ కాదా అనేటువంటిది ఇప్పట్లో ఏం పీకేదేం లేదు కదా ఏ జనం. కానీ ఏ ప్రభుత్వ అధికారంలో వచ్చినా విద్యా వైద్యం ఈ రెండింటికే పెద్దపీట వేస్తామంటారు, దాని మీద ఫోకస్ చేస్తారు. జగన్ గారు మొన్నటి వరకు చేసింది, కానీ ఈ రెండింటినే ఇప్పుడు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందేమో అని. అదే బాధ్యత నుంచి తప్పుకుంటుందా, బాధ్యతని బనభుజాల మీదకి తోస్తుందా, లేదా మనల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తుంది అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేం. రేపు ఆ పాలసీ అధికారికంగా అనౌన్స్ చేస్తే కానీ చెప్పలేం. రైట్, చూద్దాం. మొత్తానికి ఈ 2 విషయాల్లో విద్య వైద్యం ఈ రెండింటి విషయాల్లో నిర్లక్ష్యం చేస్తుందా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం, లేదంటే చొరవగా నిర్ణయం తీసుకోలేకపోతుందా, అదే ఇప్పుడు అదనపు భారం అని భావిస్తుందా? క్లారిటీ ఇస్తే బెటర్.